అరే బాయ్, కళ్ళల్లో కళ్ళు పెట్టి విను. నువ్వు సంపాదించే ఈ మేడలు మిద్దెలు గీ జన్మకే, కాని గీ మట్టి శరీరం వదిలేసినాక మీ ఆత్మ వెంట వచ్చే అసలైన ఆస్తి ఏందో తెలుసా? అది ఈ 5 అక్షరాల పంచాక్షరి. పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అంటే నీ కోటి జన్మల పాపాలు అగ్నిలో పడ్డ దూది లెక్క కాలిబూడిదైపోతాయి. ఇది జస్ట్ మాట కాదు, నీ తలరాతను తిరగరాసే పవర్. దొర, గీ ముచ్చట నీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టి నీ దోస్తులందరికీ షేర్ చెయ్యి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఆ శివయ్యకు ఇష్టమే. ఇక అసలు రహస్యం ఏందో తెలుసా? ఈ నామాన్ని పట్టుకున్నోడు వచ్చే 7 జన్మల దాకా ఎక్కడ పుట్టినా సామాన్యుడిలా ఉండడు. వాడు ఒక మహారాజులా, తిరుగులేని అధికారమున్న మనిషిలా, లోకాన్ని ఆకర్షించే రాజసంతో పుడతాడు. ఒకప్పుడు ఒక భార్యాభర్తలు ఉండేవారు. లోకమంతా వాళ్ళని అవమానించింది. కాని శివరాత్రి లోపు వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే శివనామం జపించిండు. అంతే, ఏడ్చిన కళ్ళతోటే లోకం వాళ్ళ కాళ్ల మీద పడేలా ఆ శివయ్య తలరాతను మార్చేసిండు. నీ మాటకు లోకం తలవంచాలన్నా, నీ వెనుక ఒక సైన్యం నడవాలన్నా నీ ఆత్మకు ఆ శివయ్య తోడుండాలి. శివరాత్రి దాకా టైం ఉంది దొరా. కోటి జన్మల దరిద్రాన్ని వదిలించుకుని 7 జన్మల రాజయోగం సంపాదించుకుంటానో లేదో నీ ఇష్టం. Subscribe, share and like. Yes, please subscribe, share and like. Thank you. Thanks.